గొడవ కీడా మేలా? హలో, మరి అట్లయితే మీ ఇంట్లో గొడవలు జరిగినప్పుడు నువ్వు ఎందుకు నెత్తిన వస్త్రం వేసుకొని కూర్చుంటున్నావు? ఈ వచనాలు ఎందుకు గుర్తుండవు నీకు? మనుషులం కాబట్టి వింటాం, వదిలేస్తాం కాబట్టి. నిజంగా ఈ 2 వచనాలు నువ్వు గుర్తుపెట్టుకుంటే చాలు, ఈ కూటానికి న్యాయం జరిగిద్ది. ఇక నీకు మెంటల్ టెన్షనే ఉండదు, ఆందోళనే ఉండదు, వేదన, అశాంతి, కన్నీరు ఉండదు. సంతోషం, సమాధానం, ప్రశాంతత ఉంటుంది. ఎందుకో తెలుసా? ఏదొచ్చినా నీ డైలాగ్ ఒకటే, రాని అదంతా నా సేవ చేస్తుంది. రాని గొడవ గొడవ వచ్చావా చెయ్యి, నువ్వు ఏం సేవ చేయడానికి వచ్చావా? రావే, వచ్చి సేవ చేసిపో. అల్లరి అల్లరి వచ్చావా? రావే, ఎందుకు వచ్చావు? నువ్వు ఏం సేవ చేయడానికి వచ్చావో వచ్చి చేసిపో. రోగం వచ్చావా? రా, నువ్వు కూడా నాకు సేవ చేయాల్సిందే. సమస్తము దేవునికి సర్వెంట్స్. ఆయన కొడుకులం కూతుళ్ళమైన మనకు కూడా సమస్తము సర్వెంట్స్. నేనేదో కాసేపు మిమ్మల్ని ఆదరించడానికో ధైర్యపరచడానికో చెప్పట్లా, వాక్య సత్యం చెప్తున్నా. ఏదో మీ కన్నీళ్లు తుడవటానికి కష్టపడి వచ్చారు కాబట్టి కొంచెం ఓదార్పు యాత్ర చేద్దామని చెప్పట్లా, ఉన్న సంగతి చెబుతున్నా. దేవుని పిల్లలమైన మనము ఈ విషయాలను వివేచించి గుర్తుపట్టి ఉండాలి. ఈ సంగతులు మన గ్రహింపులో లేకుండా చేయడానికి సాతాను కుట్ర చేస్తాడు. కుట్ర చేసి రకరకాల పరిస్థితుల్ని మనకు అనుమతించి వాడు మనల్ని కృంగదీసి మనల్ని ఏడిపించి వాడు నవ్వుతాడు. దరిద్రుడు, దరిద్రుడు, దరిద్రుడు. మనం ఎంత ఏడిస్తే వాడికి అంత ఆనందం, మనం ఎంత కృంగిపోతే వాడికి అంత సరదా. అందుకే ఈ ఏడుపు కొట్టు మొహోళ్ళని, ఈ నీరసం రోగుల్ని, ఈ నిరుత్సాహం రోగుల్ని నా దగ్గర ఉండనీను. నీకు దండం రా బాబు అని తరుముకుంటా. దేవునికి స్తోత్రం. ఎందుకో తెలుసా? నాకు దేవుని వాక్యం తెలుసు. చెప్పండి, అందరూ నోరు తెరిచి చెప్పండి. సమస్తము దేవునికి ఏం చేస్తానే? అవునా? మరి ఆయన కొడుకువి కూతురువైన నీకు కూడా సమస్తం ఏం చేస్తాయి? ఇప్పుడు చెప్తా. యోసేపు జీవితం మనకు తెలుసు. యోసేపు నీతిమంతుడు, తండ్రి మాటకు విధేయత చూపి బ్రతికినోడు. కానీ పాపం ఆయన నీతి, ఆయన మంచితనం అగచాట్ల కారణమైంది. అడుగడుగున ఆపదలే, అయిన వారితో ద్వేషం, సొంత వారి నుండి ఎడబాటు. ఎంత ఏడ్చాడో. తండ్రి తనను ఇక ఎప్పటికీ చూడలేడని దుఃఖపడ్డాడు. సొంత అన్నలే నిర్దాక్షిణ్యంగా తనను అమ్మినందుకు ఎంత ఏడ్చాడో. నా అన్నవారు ఎవరూ లేని పరాయి దేశములో బానిసగా సంతలో పశువులాగా అమ్మబడ్డప్పుడు ఆ శ్రమానుభవాలన్నీ మీకు తెలుసు. చాలా యాతన పడి ఉండొచ్చు, చాలా కృంగిపోయి ఉండొచ్చు. పోతీఫెరో భార్య అతన్ని నిందల పాలు చేసినప్పుడు యోసేపు చాలా కలత చెంది ఉండొచ్చు. చెయ్యని నేరానికి జైలు పాలై సంవత్సరాలు జైల్లో మగ్గుతున్నప్పుడు ఈ వరస దెబ్బలతో ఎంత ఏడ్చుంటాడో, ఎంత కృంగిపోయి ఉంటాడో మీరు ఊహించవచ్చు. కానీ దేవుని వాక్యం నిరర్ధకం కాదు. దేవునికిని, దేవుని ప్రేమించే వారికిని అన్నీ కలిసి సేవ చేస్తాయి. ఇప్పుడు జరిగిన పరిణామాలన్నీ యోసేపుకు సేవ చేశాయి. యోసేపుని సింహాసనం ఎక్కించడానికి అన్నలు, ఇష్మాయేలీయులు, పోతీఫెరో భార్య, చెరసాల, నింద, ఇవన్నీ యోసేపుకు సేవ చేశాయా, కీడు చేశాయా? ఎక్కడికి సేవ చేశాయి? వాళ్ళు అనుకున్నారు ఇబ్బంది పెట్టేటప్పుడు. ఈ కలలు గనవాడు కలలు కన్నాడు. మనమంట వాడి కాలు మొక్కుతామంట, వాడేమో మనందరి చేత కాలు మొక్కించుకుంటాడంట.
దరిద్రుడు. వీడిని చంపి పాతేద్దాం, వీడి కలలేమగునో చూతాము అనుకున్నారు. అంటే వాళ్ళ ఫీలింగ్ ఏంటంటే ఈ కలలు నెరవేరకూడదు, వాటిని నాశనం చేద్దాం అని యోసేపుని అడ్డగించారు. అంటే వాళ్ళ ఫీలింగ్ ఏంటంటే యోసేపుని ఇబ్బంది పెడుతున్నామని. కానీ దేవుడి ఫీలింగ్ ఏందో తెలుసా? చెయ్యండ్రా, నా కుమారుడికి సేవ చేయండ్రా, చెయ్యండ్రా, మీరంతా కలిసి నా కుమారుడిని ఎత్తిపట్టడానికి సేవే చేస్తున్నారు, చేయండి, ఏం పర్లా చేయండి. వాళ్ళ ఫీలింగ్ ఏంది? స్ట్రగుల్ ఇస్తున్నామని. కానీ అది యోసేపుకి ఎలా మారుతుంది? సేవగా మారుతుంది. గుర్తుపెట్టుకో బిడ్డ, ఈరోజు నిన్ను ఆ విధంగా ఎవరు స్ట్రగుల్ చేస్తున్నారో, ఎవరు ఇబ్బంది పెడుతున్నారో, ఎవరు నిన్ను యాతన పెడుతున్నారు. యోసేపు నమ్మినట్టు నడి బజార్లో నిన్ను నిలబెట్టి నవ్వుల పాలు చేశారు. నీ అవమానానికి ఎవరు కారణమయ్యారో నీకు తెలియదు, వారు నీకు సేవ చేస్తున్నారు. సేవ. నమ్మితే చప్పట్లు కూడా ఆయన మయంపరచు. నిజంగా నమ్ముతున్నారా? ఎంతమంది నమ్ముతున్నారు? నిజం. పోతిఫెరో భార్య యోసేపు మీద నిందేసి పగలబడి నవ్వుకొని ఉండొచ్చు. వెదవా, నా మాట వింటే నీ కర్మ పట్టేది కాదు కదురా పిచ్చోడా. పెద్ద నీతిమంతుడు, పెద్ద పరిశుద్ధుడు, అప్పటికాడు నీతిమంతుడు, నేను పాపిని. ఇప్పుడు బాగా అయిందా? నాతో పెట్టుకుంటే ఎవడి గతైనా అంతే రోవు. ఇది ఆమె ఫీలింగ్. ఆమె ఫీలింగ్ ఏం తెలుసా? యోసేపు నగచాట్ల పాలు చేశానని ఆమె ఆనందపడుతుంది. కానీ ఏం చేసిందో తెలుసా? సింహాసనానికి మరికొన్ని అడుగులు దగ్గర చేసింది. యాతన పెడుతున్నామనుకున్న అన్నలు కొంత దగ్గర చేస్తే, పోతిఫెరో భార్య శ్రమ పెట్టి మరికొంత దగ్గర చేస్తే, ఆ చెరసాల నుంచి డైరెక్ట్గా సింహాసనమే ఎక్కాడు ఆయన. ఇవన్నీ చదువుతాం, వింటాం, కానీ నమ్మమే. మన జీవితంలో కూడా దేవుడు సమస్తాన్ని సమకూర్చి మనకు ఫేవర్ చేయడానికే నడిపిస్తాడని నమ్మమే. దట్ ఈజ్ మన దరిద్రం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సమస్తాన్ని మన సేవార్థమై పంపాడని మనకు తెలియదు. ఆఖరికి మనల్ని శోధించే సైతాను కూడా యేసయ్యను సిలువెక్కించి సంకలు గుద్దాడు వాడు. కానీ లేఖనం ఏమి చెప్పుచున్నది? యేసు మరణము ద్వారా సాతాను నశించాడట. కావాలంటే చూడండి, హెబ్రీ పత్రిక 2వ అధ్యాయము 14వ వచనం అదే చెప్తుంది. సిలువనెక్కించి చంకలు గుద్దిన సైతానుకి చావు సిలువ మీదే మూడింది ఉంది. కాబట్టి ఆ పిల్లలు రక్తమాంసములు గలవారైనందున ఆ ప్రకారమే మరణము యొక్క బలము గలవానిని, అనగా అపవాదిని మరణము ద్వారా నశింపజేయుటకును, జీవితకాలమంతయు మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకును ఆయన కూడా రక్తమాంసములలో పాలివాడాయెను. యేసయ్య మరణం ఎవరికి నాశనం? నోరు తెరిచి అందరూ చెప్పండి, యేసయ్య మరణము ఎవరికి నాశనం? ఇప్పుడు చూసారా మరి? దేవుడు అంతే, వాడి నాశనాన్ని వాడి చేత్తోనే వాడికి రప్పిస్తాడు. సింపుల్గా చెప్పాలంటే నెత్తి మీద పెట్రోల్ పోసుకొని వాడు అగ్గిపుల్ల గీసుకున్నట్టు. వాడు ఒక రకంగా ఫీల్ అవుతాడు. మనల్ని ఇబ్బంది పెట్టి మనల్ని ఏదో సాధించానని వాడి బొంద ఏమీ ఉండదు. వచ్చినవన్నీ, ఇప్పుడు నువ్వు అనుభవిస్తున్నవన్నీ నిన్ను, నీ వారిని సిద్ధపరిచి అనేకులకు నిన్ను నన్ను ఆశీర్వాద కారణంగా చేయడానికే వస్తాయి. ఎందుకంటే సమస్తము నీకు సేవ చేస్తాయి. ఈ ఆధిక్యత నీకు ఎందుకు వచ్చిందో తెలుసా? ఒక్కటే ఒక కారణం, నువ్వు దేవుణ్ణి ప్రేమించినందున వచ్చింది.